పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా. రక్త శుద్ధి, రక్త వృద్ధి. మనిషికి రక్తం కనుక బాగున్నట్టయితే శరీసకం పైన ఆ మనిషి ఆరోగ్యవంతుడి కిందే లెక్క. ఇది ఒకటి నోట్ చేసుకోండి ఎప్పుడు కూడా. మీరు నీరు బాగా తాగాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే అది ఆపేసి మనము పిల్లలు దాని మీదకి ఎగబడకూడదు. కాన్బట్ పొజిషన్ ఇస్తే కొంచెం తీసుకోండి, అక్కడి నుంచి బయటపడండి. ఇప్పుడు ఇటువంటి తోట ఉంది, ఇక్కడ ప్రిజర్వేటివ్స్ ఏం కలపరు మీకు. ఇక్కడ ఏం తిన్నా కానీ మీరు తృప్తిగా సుష్టిగా తినేలా పర్వాలేదు. ఇదే రోడ్డుకి వెళ్ళారనుకో అమ్మ, మొత్తం అంతా తారుమారు అయిపోతుంది. వాడు వ్యాపార రీత్యా ఏం కలపాలో ఏం చేస్తారో తెలియదు. మనకు సాయంకాలం తినాలనిపించదు. ఇక కాస్త అనుకోకుండా నాలాంటి వాడు ఏమైనా కకృతిపడి కాస్త తిన్నాడు అనుకో అమ్మ, కడుపు మంట, గ్యాస్ రావడం, ముడ్డి మంట, రకరకాల యాతనలు. ఇది కారణం. మనం ఏదైతే తిన్నామో అదే మనకి తిరిగి జవాబు చెప్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఆహార విహార నియమాల్లో మనం ఒక మార్గదర్శకంగా ఉండి మన పిల్లలకు కూడా అదే మార్గదర్శనం చూపించామంటే అదే పెద్ద ఆస్తి నమ్మి వాళ్ళు నేను ఒక నమ్మ. అంతే, పిల్లలకు కూడా తెలియపరచాలి అన్నీని. హెచ్డిఎల్ పెరగాలి, ఇది తగ్గాలి. మీకు 120 దాకా ఉండొచ్చు మీరు. ఎందుకంటే 5.5 అడుగులు పైన ఉన్నారు కదా, 70 కేజీలు బరువు ఉన్నారు కదా, బిలో 50 కదా, దాన్ని బట్టి లెక్కేస్తాం. అంతేగాని అందరికీ ఒకటే కాదు. నేను వెళ్ళిపోయి మా అబ్బాయికి మా మనవాళ్ళకి అందరికీ కుట్టేవయ్యా, నిన్ను ఈ చిన్న పిల్లగాడప్పటి నుంచి చూస్తున్నాను టైలర్తో ఏమంటాడు టైలరు, అట్లా కాదు సార్, మీ కొలతలు మీరు ఇవ్వండి, మీ అబ్బాయిని రమ్మనండి, మీ మనవాళ్ళని తోలుకొని రమ్మనండి అంటే. ఇది కూడా అంతే. అది అక్కర్లేదు, మీరు మామూలుగా తీసేయచ్చు. అది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోక్కర్లేదు. మీరు కొలెస్ట్రాల్ మూమెంట్కి ఎప్పుడు కూడా లిక్విడ్కి సంబంధించినటువంటి అంటే సాంబారు, మజ్జిగ పులుసు ఇటువంటి వాటిని మీరు ఎక్కువగా మెయింటైన్ చేయాలి. వెజ్లోని. నాన్ వెజ్లో ఉందనుకోండి, మీకు నాన్ వెజ్ తినాలి కదా, ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తున్నారు, ఒకేసారి ఆపేరనుకోండి నాన్ వెజ్, B12 డెఫిసిట్ వస్తుంది మీకు. B12 డెఫిసిట్ వస్తే ఎండాకాలం కంట్రోల్ కాదు, వాటర్ సాలిడ్ అది. అప్పుడు ఏం చేయాలి, మటన్ విత్ బోన్స్ ఏదో తీసుకొని ఇలాగ ఏ సండే వచ్చినప్పుడు ఏ టైం వచ్చినప్పుడు అది కాస్త మనం బూస్ట్ ఇవ్వాలి. దానికి ఇంకో మళ్ళీ డి విటమిన్ D3 వేసుకొని చెప్తారు, ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి అని. అటువంటి దానికి వెళ్ళకుండా సహజమైన ఆహారం నుంచి ఏదైతే మనకు వస్తుందో ముందు నుంచి భయభర్త నుంచి అలవాటు ఉంది కాబట్టి అది మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ మటన్ చికెన్ అనేది ఒక క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. చికెన్ వచ్చి అది మీరు దాదాపుగా 340 సెల్సియస్ ఉడకబెట్టినా కానీ దానికి ఇచ్చిన హార్మోన్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు పెంచేవాళ్ళు, అవి సావు. మీ కడుపులోకి వెళ్తే ఏముందంటే 160 డిగ్రీలతో మన పని అయిపోయింది. 180 కానీ వచ్చిందంటే పేలిపోతాయి ఇవన్నీ, అంతే కదా. మరి ఈ 360 డిగ్రీలది ఏం చేద్దాం, అది ఎక్కడుంది కడుపులో, లివర్నో పేగులనో ఎక్కడో అక్కడో కాలేయం పిత్తాసి ఎక్కడో పట్టుకుంది కదా. అది గట్టిగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. మీ దగ్గర 10,000 ఉన్నాయి అని చేత మీకు మార్కెటింగ్ మీతో రావాలంటే నేను రాలేను ఇప్పుడు, ఎందుకంటే నా దగ్గర 10 ఉన్నాయి. నేను ఒక అరగంటలో సెట్ అయిపోతాను. అక్కడ ఒక ప్యాంటు చొక్కా కొనేటప్పటికి నా పని అయిపోద్ది. సూకు లేదు, మీరు ప్యాంటు చొక్కా షూ గడియారం అన్నీ వెళ్తారు. ఎందుకు, శరీరంలో ఓపిక కూడా ఇంతే. ఓపిక మీ